ఎమ్మెగనూరు కోతులబావి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ట్రాన్స్జెండర్లు నిరసనకు దిగారు. గత 30 ఏళ్లుగా గుడిలోనే ఉంటూ సేవలు చేస్తున్న తమను వెళ్లమనటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయమే తమ ఇళ్లని ఇక్కడి నుండి వెళ్తే ప్రసక్తే లేదని, తమ హక్కుల కోసం దేనికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు. నా పేరు సింధు. జై శ్రీరామ్. నేను ఒక ట్రాన్స్జెండర్. ఇక్కడ మన ఎమ్మిగినూరులో కోతులబావి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొన్ని వందల ఏండ్లుగా మా పెద్దోళ్ళు, మా జోగినీలు కానీ ఇక్కడే ఉంటున్నారు. మాకు ఏది ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. అప్పట్లోన మేమే వచ్చి ఇక్కడ అంగుళ్ళు అడుకొని కానీ మేము కోతులబావి అంటే ఒక ఇల్లు, ఒక దేవస్థానం అని మేము ఇక్కడే తిని ఇక్కడే పండుకొని ఇక్కడే ఉండేవాళ్ళం. మాకు అప్పుడు ఈ దేవస్థానం ఇక్కడ దేవుని మేము సున్నాలు కొట్టేయడం కానీ పూజ చేయడం కానీ మేము అప్పట్లో చేస్తున్నాము. ఇప్పుడు పూజలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, దేవుని చేస్తున్నారు. ఓకే, చేసుకొని వద్దనం కానీ కొంతమంది కొన్ని చీడు పురుగు, ఒక 2-3 చీడు పురుగులు ఏమంటున్నాయంటే మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, మీరు ఉండకూడదు ఇక్కడ అని చెప్తున్నారు. మేము ఎందుకు వెళ్ళాలండి ఇక్కడ నుంచి? మా పరంపరి జోగినీలు అందరూ అప్పట్లోన ఇక్కడే ఉండి ఇక్కడే తిన్నాము, ఇక్కడే ఉన్నాము. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రోజు వీళ్ళు 4 వచ్చి కాసి ఈ రోజు ఉండకూడదు, మీరు వెళ్ళండి, ఇది గుడి అన్న గుడినే లేండి. డెవలప్మెంట్ చెయ్యండి, డెవలప్మెంట్ చేస్తున్నారు, చెయ్యండి. అందరూ ముందుకు వచ్చి డెవలప్మెంట్ చేసి మాకు కానీ సంతోషమే. కానీ ఎప్పుడే కానీ మమ్మల్ని పో అనే హక్కు ఎవరికి లేదు, ఎవరికి కానీ రాదు. కానీ మమ్మల్ని కానీ ఎవడే కానీ మమ్మల్ని పో అంటే కానీ మనకి ఇంకా రేణు గంపలా తరుచుకుంటాం. కానీ మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళాం.